60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. మళ్ళీ గోల్డ్ లక్షకు వచ్చేసింది, దగ్గరలో లక్ష టచ్ అయిపోయింది. ఎలా ఏంటిదని చూద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి, లాగిన్ అవ్వాలి, సైన్ ఇన్ అవ్వాలి. ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి $3,329.59, నిన్నటి మీద $34.70 ప్లస్లో ఉంది. ఇది వరల్డ్ మార్కెట్. ఈ వరల్డ్ మార్కెట్ ఏదైతే నడుస్తుందో ఈరోజు అంటే నిన్నటి మీద ఇది 24 అవర్స్లో ఓన్లీ 2 అవర్స్ తప్ప 21-22 అవర్స్ నడుస్తూనే ఉంటుంది ఇది వరల్డ్ మార్కెట్. ఇది ఔన్స్ బంగారానికి ఉన్నటువంటి ధర $3,330 సుమారుగా గుర్తుపెట్టుకోవాలి. 33, 29 ఇట్లా మాటికి అనుకున్నాం అనుకోండి, గుర్తొచ్చేస్తుంది. ఇక ఎంత ఉంది అనేది ఇక్కడ చూసుకోవాలి, ఎంత పెరిగింది అనేది చూసుకోవాలి. ఇప్పుడు $30 పెరిగిందంటే $1 = ₹30. ఇక ₹30తోటి మనం ఏం చేయాలి, ఎంత పెరుగుతుంది, ఏమవుతుంది, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇకపోతే ఇది ఒక వర్షన్. ఇక రెండోది, ఇక్కడే మనకి గ్రాఫ్ ఉంటుంది. ఈ గ్రాఫ్ కనుక మీరు చెక్ చేసినట్టయితే ఇక్కడ టైం ఫ్రేమ్ ఉంటుంది. 1, 5, 15, 30, 1H అంటే 1 అవర్. ఇవన్నీ 1, 5, 15 నిమిషాలు. 1H అంటే 1 అవర్, 5 అవర్స్, 1 డే. డి అంటే డైలీ, డబ్ల్యూ అంటే వీక్, ఎం అంటే మంత్. ఇప్పుడు మనము ఇది కాకుండా ఈ పక్కన లైన్ ఉంది, లైన్ రూపంలో ఫామ్ అవుతుంది ఇది. ఇప్పుడు మన పని ఏంటిది, ఎవరైతే ఇంట్రాడే చేస్తారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, ప్లాన్ చేసుకోవాలి. ఇంట్రాడే చేస్తారు అనుకోండి, సపోజ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టినాం. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడితే ఇగో ఇట్లా ఇక్కడ వచ్చింది బై. ఎప్పుడు ఇవాళనే 23/5 పొద్దున్న 8:15కి. అంటే మనకి మార్కెట్ అప్పటికి ఓపెన్ కాదు. మన ఇండియన్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to నైట్ 11:30 మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం. మన పని ఏంది, ఇక్కడ చూడాలి. ఎక్కడైతే 9కి ఇక్కడ నుంచి ఈ గ్రాఫ్ చూస్తే ఎలా పోతుంది అనేది చూసుకోవాలి. ఇక టైం చూసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇది ఇంకా పైకి పోతుంది 33, 30. ఇకపోతే మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ సపోజ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు 1 అవర్ పెట్టుకోవచ్చు. డి పెట్టుకున్నారు అనుకోండి, ఇంకా సేఫ్. డి అంటే డైలీ ఇక్కడి నుంచి పెరుగుతూనే వచ్చింది, పడుతున్నా మళ్ళీ పెరుగుతూనే వచ్చింది. ఇక్కడ డైలీ గ్రాఫ్ ఇక్కడ దాకా బాటంకి వచ్చిండు, మళ్ళీ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ బాటంకి వచ్చిండో అక్కడ ఎంత ఉంది, ఓపెన్ 32.22 ఉంది అక్కడ డాలర్లు. 32, 38, 32, 38. అది ఎప్పుడు 18వ తారీఖు. 18వ తారీఖు నాడు ఇది సపోర్ట్ తీసుకుంది. ఎక్కడైతే ఇది సపోర్ట్ తీసుకుందో 32, 30 కాడ, ఇప్పుడు 33, 30, 32, 30, 33 అంటే $100. $100 అంటే 30,000. $1 = ₹30. 30,000 మార్జిన్ వచ్చి మీకు $100, 100 గ్రాములు బంగారానికి 80,000 ఉంటే చాలు మన అకౌంట్లో. మార్జిన్ అంటాం దాన్ని. 1 గ్రామ్ కూడా చేయొచ్చు. సేమ్ ఇదే సిచ్యువేషన్లో 1 గ్రామ్ కొన్నారనుకోండి, 800 ఉంటే చాలు. 800కి 300 ఇచ్చింది, $100 వచ్చింది. అయితే అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది వీక్లీ గ్రాఫ్ పెట్టినాం అనుకోండి, వీక్లీ గ్రాఫ్ పడ్డా మళ్ళీ పెరుగుతూ వచ్చిండు. మంత్ గ్రాఫ్ పెట్టినాం అనుకోండి, ఇక నెలలు పెరుగుతూనే వచ్చిండు. అయితే ఇంట్రాడే చేసేవాళ్ళు మాత్రము ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని చేసుకోవచ్చు. అంటే 5 మినిట్స్లోనే బైసెల్ వస్తుంటుంది, మనం గమనించవచ్చు. ఇక మళ్ళీ ఇక్కడనే మనకి ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ స్ట్రాంగ్ బై ఇక్కడే ఉంటుంది అన్నట్టు. అది బై చేయాలన్నా స్ట్రాంగ్ బయ్యా, న్యూట్రలా అనేది ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకా కొంచెం కిందికి వస్తే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది, మనం చూడొచ్చు. ఇకపోతే మళ్ళీ ఇంకా ఇక్కడనే పైన టెక్నికల్ అని ఒక వర్డ్ ఉంది. టెక్నికల్ కనుక మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ టెక్నికల్లో 1 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్, అవర్లీ వచ్చి మొత్తం బయ్యే, స్ట్రాంగ్ బై. ఏది టెక్నికల్ ఇండికేటర్స్. మళ్ళీ స్ట్రాంగ్ బై సమ్మరీ, మళ్ళీ మూవింగ్ యావరేజ్లు కూడా స్ట్రాంగ్ బై. అంటే అవర్లీ గ్రాఫ్ చూస్తే బైలో ఉన్నావు. సపోజ్ 5 మినిట్స్ గ్రాఫ్ పెట్టినాం అనుకోండి, అవి కూడా బైలోనే ఉన్నాయి. 15 మినిట్స్ గ్రాఫ్ అవి కూడా బైలోనే ఉన్నాయి. డైలీ గ్రాఫ్ అన్నీ స్ట్రాంగ్ బైలోనే ఉన్నాయి. వీక్లీ గ్రాఫ్ అన్ని బైలోనే ఉన్నాయి. మంత్లీ గ్రాఫ్ ఒకటి గమనించాలి మీరు. మార్కెట్లు పెరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ బైలోనే ఉంటాయి. ఒకవేళ మార్కెట్ కనుక పట్టం మొదలుపెట్టింది అంటే గోల్డ్, మన మార్కెట్లు పెరుగుతూ ఉంటే గోల్డ్, సిల్వర్ మార్కెట్లు డౌన్ అవుతాయి. ఇక మన పని ఏంది, ఎప్పుడైతే ఇవన్నీ స్ట్రాంగ్ బైలో ఉన్నాయో, ఒకవేళ ఎవరైతే కొని గనక ఉండి ఉన్నట్లయితే వాళ్ళు అమ్మక్కర్లేదు.
అట్లని కనుక మీరు కనుక ఇప్పుడు కనుక ఎంటర్ అయితే మళ్ళీ కనుక ఏదన్నా పట్టం మొదలు పెడితే, ఎందుకంటే ఇప్పుడు $30 3331లో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ కొంచెం ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ కానీ కరెక్షన్ కానీ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్స్పైరీ దగ్గరికి వచ్చింది. శనివారం రేపు ఆదివారం సెలవులు ఉన్నాయి. ఇవన్నిటితోటి మళ్ళీ మండే పొద్దున్నే ఏం జరుగుద్ది అనే బదులు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ రెండే అనమాట. ఈ గ్రాఫ్ని కనుక మీరు ఫాలో అయితే ఈ చార్ట్ని కనుక మనం గ్రాఫ్లన్నా చార్ట్ అన్నా అంతా ఒకటే. ఈ గ్రాఫ్లు చార్ట్లు కనుక మనం ఫాలో అయితే మన పని ఏంటిది? సింపుల్గా ఏం చేయాలి? మనము ఎంటర్ అవ్వాలనా, ఎగ్జిట్ అవ్వాలనా, సైడ్ వేస్లో ఉందా, అబ్జర్వ్ చేయాలనా అనేది మనము చూడాలి. ఇప్పుడు కనుక ఇలా చూడగలిగితే ఇక్కడ కూడా ఉంటుంది 10 years 3 years అనమాట. కొడితే ఓవరాల్గా ఇక్కడ నుంచి పెరగడం మొదలుపెట్టింది. 2000 మన దగ్గర ఇక్కడ డేటా ఎంత ఉంది? 2015 నుంచి ఉంది. 2015లో 1095 ఉంది. ఇప్పుడు డాలర్లు, అది ఇవన్నీ కూడా డాలర్లే. ఇప్పుడు $3313 ఉంది. మన పని ఎంతసేపటికి ఏం చేయాలి? ఏవైతే ఇక 33 29 చెక్ చేయాలి. ఎంతసేపటికి మన పని ఈ న్యూస్ ఉంటుంది. ఇక న్యూస్ ఏంటిది? గోల్డ్కి సంబంధించిన న్యూస్ అనమాట. గోల్డ్కి సంబంధించిన ఇండియా స్టాక్స్ హయ్యర్ రేట్, క్లోజ్ ఆఫ్ ట్రేడ్ నిఫ్టీ 50 అంటే 1% ఇవాళ పెరిగింది మన షేర్ మార్కెట్ అని చెప్తుర్రు. మళ్ళీ ఇక్కడ ఇదంతా 12 minutes ago investing.com. ఇందులో మీకు బాగా అంటే ఈ రెండు ఉంటాయి, ఫ్రీది ఉంటుంది, పెయిడ్ కూడా ఉంటుంది. మీకు పెయిడ్లో ఏం జరుగుద్ది అంటే మనం ఏదైనా ఉన్నాయి అనుకోండి, వాచ్ లిస్ట్ పెట్టుకోవచ్చు, న్యూస్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా మన షేర్ మార్కెట్ సంబంధించి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఏదైతే దీంట్లో సపోజు ఫెయిర్ వాల్యూ అని ఉంటుంది, ఫెయిర్ వాల్యూ కూడా పెట్టుకోవచ్చు. మార్కెట్స్, స్టాక్స్కి వచ్చి మళ్ళీ స్టాక్స్లో కూడా ఇండియా స్టాక్స్ ఉంటాయి, అమెరికా స్టాక్స్, యూరోప్, యుఎస్, వరల్డ్, క్రిప్టో కరెన్సీ అన్నీ ఉంటాయి ఇందులోనే. ఇంకో యుఎస్, మళ్ళీ మనకు కావాలనుకుంటే ఇండియా కూడా పెట్టుకోవచ్చు ఇందులో. ఇంకో క్రిప్టో కరెన్సీకి వెళ్ళి ఎవరైతే చేయదలుచుకుంటూ ఉంటాయి, ఈటీఎఫ్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, వరల్డ్ ఈటీఎఫ్లు కూడా చేయొచ్చు మనం. అంటే జపానీ కానీ, చైనాయి కానీ, యుఎస్ కానీ, అక్కడ ఈటీఎఫ్లు. బాండ్ మార్కెట్, ఇప్పుడు గొడవ అంతా బాండ్స్ మార్కెట్ మీదనే జరుగుతుంది. అందుకని నిన్న పడింది మన మార్కెట్. మళ్ళీ ఎప్పుడైతే ఆ మార్కెట్, బాండ్స్ మార్కెట్ తోటి షేర్ మార్కెట్, మన మార్కెట్ పడిందో గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. అదే గోల్డ్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఏది పెరగటానికి. ఇక మన పని ఏంటిది? ఇక్కడ చూసుకొని, మార్కెట్స్ చూసుకొని, కమోడిటీస్ చూసుకొని, రియల్ టైం కమోడిటీస్ చూసి గోల్డ్ క్లిక్ చేసుకొని ఈ గోల్డ్ మీద మనము ఇలా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు $30 ఉంది, మీ పని ఏం లేదు, ఒకటికి 2 సార్లు 3330 ఇట్లా అనుకుంటే మళ్ళీ ఎప్పుడన్నా ఇప్పుడు ఇది సెల్లో కూడా చేసుకోవచ్చు. మీ పని ఏంది? సెల్లో కనుక చేసేవాళ్ళు ఉంటే సింపుల్గా ప్లేస్టోర్కి వెళ్ళి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, investing.com. డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు కమోడిటీస్ ఇట్లా మార్కెట్స్ కమోడిటీస్కి వెళ్ళి ఏం లేదు, మనం మాటికి ల్యాప్టాప్ సిస్టమే అక్కర్లే, సెల్లో కూడా చూసుకొని ఓకే కొనదలుచుకున్నాం అమ్మదలుచుకున్నాం అనుకుంటే, ఒకవేళ మీకు ఏదన్నా గోల్డ్ చేస్తుంటే 800 ఉన్నా చాలు, 1 గ్రామ్ గోల్డ్ చేయొచ్చు. రోజు 300 400 డిఫరెన్స్ తోటి ఇస్తుంది అది లోకి హైకి. ఎందుకంటున్నానంటే ఇక్కడ డేస్ రేంజ్ వచ్చి 32 85 33 34, ఇదొక 34, ఇదొక 14 34 $48 లోకి హైకి. ఈరోజు $48 ఇంటూ $30 అంటే సుమారు $1400 ఇవాళ ఇచ్చింది. $1400 దేనికి ఇచ్చింది? తులానికి. తులానికి 1400 అంటే 1 గ్రాముకి వచ్చి $140 ఇచ్చింది ఇప్పటికి పొద్దుటికి. అంటే 140 అంటే 800 కనుక పెడితే 20% ఇచ్చినట్టు నియర్లీ. అదే 100 గ్రాములు కనుకుంటే 14,000 ఇచ్చింది 100 గ్రాములకి. అదే కిలో అయితే 100 గ్రాములకి 14,000 అయితే 1,40,000 అవుతాయి కిలోకి. అంటే ఇవాళ కనుక కిలో గోల్డ్ బై సెల్ కనుక ఏదైనా చేయగలిగినట్టయితే 1,40,000 వచ్చేది. అంటే పట్టుకోవాలి, అంత మనం పట్టుకోలేమనుకోండి, కాకపోతే ఎక్కడో ఒక దగ్గర మనం చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ 100 గ్రాముల గోల్డ్ అనుకోండి, 80,000 మార్జిన్, 14,000 అక్కర్లే, 4,000 3,000 2,000 సమ్ మనం చూసుకోవాలి, చేసుకోవాలి, తీసుకోవాలి. మళ్ళీ కావాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయవద్దు, మీ పేరు, ఏరియా, గోల్డ్ గురించి అని చెప్పేసి మెసేజ్ పెడితే మనం దాని మీద మీకు ఇవన్నీ నేర్పటం, చూపించడం, చెప్పటం, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ గోల్డ్ మళ్ళీ టచ్ అవ్వటం జరిగింది. మనం ఇక్కడ చూసుకోవాలి డైలీ ఎంత పెరుగుతుంది, ఎంత అవుతుంది, ఏ రోజుకి ఆ రోజు ఎంత పెరుగుతుంది, అవన్నీ మనం ఫిగర్స్ చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఒక 1 వీక్ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా ఓకే, అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.